హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పుట్నాల పప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలండి. 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం బరకగా మిక్సీ చేసుకున్న పుట్నాల పొడి, 1 బీట్రూట్ తురుము, 1 క్యారెట్ తురుము, 1 ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ముక్కలు, 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా, పించ్ ఆఫ్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకొని వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. లూజ్ అవ్వకోకుండా మన చపాతీ ముద్ద గట్టిగా ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలండి. పిండి ముద్దని ఈ విధంగా పిండి ముద్దని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. మన చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని కట్టెట్స్ మాదిరిగా ఒత్తుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇలా కట్లెట్స్ మాదిరిగా చేసుకున్న అవి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ పీల్చేస్తాయండి కట్లెట్స్. స్లోగా వేసుకుంటూ ఓవర్లోడ్ చేయకుండా 5, 6 అలా వేసుకుంటే సరిపోతుందండి. మనం పెట్టుకున్న ఆయిల్కి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్, టీ టైంలోకి బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారండి. అంతేనండి, రెడీ అయిపోయి మన కట్లెట్స్, వేడి వేడి కట్లెట్స్ రెడీ అయిపోయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.